కాకుండా ఇంకెవరైనా సంతకం పెట్టాలా? కొన్ని ఫైల్స్ మీద అర్చన ఒక్కతే కాదు, నీలవేణి కూడా సంతకం పెట్టాలని చెప్పారు కదా, అందుకోసం ఇక్కడికొచ్చిందనుకుంటా. నేను పూర్తిగా చెప్పకముందే మీరు ఏదేదో మాట్లాడేస్తే నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకెలా తెలుస్తుంది? చెప్పు మరి. సంతకాల కోసం రాలేదు, ఆల్రెడీ పెట్టిన ఈ సంతకాలు ఏంటని అడగడానికొచ్చాను. ఏమైంది? 100 కోట్ల ప్రాజెక్ట్ వస్తుందని కోలాహలంగా వరలక్ష్మి వ్రతం చేసి అమ్మవారి ముందే సంతకం కూడా పెట్టారు. కానీ ఇప్పుడు లాభం కాదు కదా, నష్టం ఎంతొస్తుందో ఊహించలేం. ఏం మాట్లాడుతున్నావు? ఏమైందమ్మగారు? నువ్వు ఆగో, ఇక్కడ ఏదో విషయం ఉండే ఉంటుంది. ఒకసారి ఫైల్ చూడండి ఆంటీ. అలా విస్తుపోయి చూస్తున్నావు, ఏమైంది కాదంబరి? కాంట్రాక్ట్ అని చెప్పి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టింది. ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? నీలవేణి తెలిసి తప్పు చేయదు. తెలియకుండా పొరపాటు ఏమైనా జరిగితే నువ్వంత సింపుల్ గా చెప్తే అవ్వదు తారక్. ఎఫ్ఆర్టీ కంపెనీతో కాంట్రాక్ట్ ఒప్పుకున్నామని సంతకాలు పెట్టింది. కానీ సంతకాలు పెట్టేటప్పుడు ఆ పేపర్లో అవకతవకలు చూసి పెట్టాలి కదా. ఆ ఫైల్ ఇలా ఇవ్వు. తారక్, ఏంటిది? కాంట్రాక్ట్ ఓకే చేయడానికి సైన్ చేయాల్సిన పేపర్స్ ఇవి కావు కదా. ఇదిగో చూడు. ఏమైంది సార్? వీటి మీద సంతకం ఎందుకు చేసావు నీలవేణి? కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పేపర్ల మీదే సంతకాలు పెట్టాను. ఈ పేపర్స్ అవి కావు. ఈ కాంట్రాక్ట్లో ఎంత నష్టం వచ్చినా మేమే భరిస్తామని నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకున్నట్టు సంతకం చేసి పంపించేశావు. ఇది బేస్ చేసుకుని వాళ్ళు మనకి ఎంతైనా లాస్ చూపించొచ్చు. మన కంపెనీకి లాస్ వచ్చిందన్న విషయం బయటపడగానే మన కంపెనీ షేర్స్ పడిపోతాయి. వంద కోట్లు కాదు, 1000 కోట్ల నష్టం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. నేను ఈ పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను. అయ్యో, నాకు తెలీదమ్మగారు. అవి కాంట్రాక్ట్ పేపర్లు అనుకుని సంతకం పెట్టాను. నువ్వు అనుకోవటం కాదమ్మా, తను కూడా సంతకం పెట్టాలిగా. బ్యాట్, క్యాట్, ర్యాట్ అని ఇలాంటివి చదువుతుందేమో కానీ కంపెనీ క్లాజ్లు, లిటికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ చదవలేదు కదా. కండిషన్స్ చదవలేనప్పుడు తన కండిషన్ ఇలాగే ఉంటుంది. నేను చూసినంత వరకు కరెక్ట్ గానే ఉన్నాయనుకున్నాను. అని నువ్వనుకుంటే ఎలా అవుతుంది? ఆంటీ, షేర్ హోల్డర్స్ గోల చేస్తున్నారు. ఇది గనక పబ్లిష్ అయితే అంతే సంగతులు. ఇలాంటి దాన్ని తారక్ బెస్ట్ బిజినెస్ విమెన్ అవార్డ్ కి రికమెండ్ చేయడం రెడిక్యులస్. కొంచెమైనా బుద్ధుందా? నీకు అర్థం కాకపోతే నాకైనా చూపించాలి కదా.
సైనింగ్ అథారిటీ ఇవ్వగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టాలనుకుంది. ఇప్పుడు వాళ్ళు మన జీవితాల మీదే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఎందుకు తనని భయపెట్టిస్తారు? ప్రాబ్లం వస్తే ఏం చేయాలో ఆలోచించాలి. తారక్ ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఇంకేం చేస్తారు?